హలో ఎవ్రీబడి, ఈరోజు ఏంటంటే శాతవాహనాస్ పార్ట్ 23 అనమాట. సో ఆల్రెడీ శాతవాహనాస్ 22 పార్ట్స్ వరకు రిలీజ్ చేశాను. సో శాతవాహన చాప్టర్ మనం జోగినాయుడు బుక్ నుంచి కవర్ చేస్తున్నాము. సో ఆల్రెడీ 22 పార్ట్స్ రిలీజ్ చేశాను. అందులో 16 పార్ట్స్ వచ్చేసి షార్ట్స్ రూపంలో రిలీజ్ చేశాను. మిగతా పార్ట్స్ అన్నీ కూడా వీడియో రూపంలో రిలీజ్ చేశాను అనమాట. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. సో ఇప్పుడు వచ్చేసి 22nd పార్ట్లో మనం ఇక్కడ వరకు కవర్ చేసాము. ఇప్పుడు 23rd పార్ట్ అనమాట. శాతవాహనాస్ 23rd పార్ట్ పురావస్తు త్రవ్వకాలు. సో ఇందులో నాకు పెద్ద ఏం ఇంపార్టెంట్ అనిపించలేదు. కాకపోతే ఎక్కడెక్కడ త్రవ్వకాలు జరిగాయి అన్న ప్లేసెస్ మీకు తెలిస్తే చాలు. ధరణికోట, అమరావతి, ఇంకోటి వచ్చేసి సతనికోట, ఇంకొకటి సాలిహుండం అంటారు కదా, శ్రీకాకుళంలో ఉంది. నెక్స్ట్ నాగార్జునకొండ. ఈ ప్లేసెస్ మీకు తెలియాలి. అలానే స్థానికోట అన్నది ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లాలో ఉంది. ధరణికోట, అమరావతి ఇది మనకు తెలుసు. సాలిహుండం, శ్రీకాకుళం, నాగార్జునకొండ కూడా మనకు తెలిసిన ప్రదేశమే. ఓకే, నెక్స్ట్ మనం చూడాల్సింది శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించిన సిద్ధాంతాలు ఏంటి అన్నది. సో కర్ణాటకలో వీళ్ళు పుట్టారు అని చెప్పి ఎవరు వాదించారు? సుత్కాంకర్. ఓకే, విఎస్ సుత్కాంకర్ ఇతను చెప్పారనమాట, వీళ్ళు కర్ణాటక బళ్ళారి ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పి. ఆంధ్ర ప్రాంతంలో పరిపాలిస్తుండగా శాతవాహనులు మహారాష్ట్ర ప్రాంతంలో పరిపాలించారని చెప్పి ఇతను అన్నారు. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ వాదన అంటే వీళ్ళు కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు అని చెప్పి ఇతను 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒకటి మూడవ పులవామి మెకదోని శాసనం బళ్ళారిలో దొరికింది. ఇంకోటి పల్లవరాజు 4వ శివస్కందవర్మ, పల్లవరాజు అనమాట. పల్లవరాజు శివస్కందవర్మ 4 ఉన్నారు కదా, అతను ఒక శాసనం వేయించారు, హిరహడగల్లి శాసనం. సో అందులో కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇవి 2 ఆధారాలు అనమాట వీళ్ళు కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు అని చెప్పడానికి. ఓకే, సో మెకదోని శాసనం అన్నది శాతవాహినిహర్ అని ఒక ప్రదేశాన్ని పేర్కొందంట. నెక్స్ట్ ఈ హిరహడగల్లి శాసనం అన్నది కూడా ఒక ప్రదేశాన్ని పేర్కొంది. అదేంటంటే శాతవాహని రట్ట అనే పేరుతో ఒక ప్రదేశాన్ని పేర్కొందనమాట. సో ఆ ప్రదేశం మహారాష్ట్రలో ఉండొచ్చు అని చెప్పి ఇతని వాదన, విఎస్ సుత్కాంకర్ వాదన అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అయితే మనం చూడొచ్చు. ఈ సిద్ధాంతాన్ని గాలివాదంగా కొట్టివేశారు ఎవరు? కె గోపాలాచారి. నెక్స్ట్ ఇంకో వాదం ఉంది, అదేంటంటే విదర్భవాదం అంటే వీళ్ళు విదర్భకు సంబంధించిన వాళ్ళు అని చెప్పి ఎవరు చెప్పారు? వివి మిరాసి ఇతను చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రకు చెందిన వాళ్ళని చెప్పి చాలామంది వాదించారు. ఓకే, ఒక్కరు వాదిస్తే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది సపోర్ట్ చేశారు. గోపాలాచారి, డిసి సర్కార్, వీళ్ళందరూ కూడా చెప్పారనమాట. తొలి శాతవాహనుల శాసనం నానాఘాట్, నాసిక్ అవి మహారాష్ట్రలో దొరికాయి. వాళ్ళ నాణాలు కూడా మహారాష్ట్రలో దొరికాయి. కాబట్టి వీళ్ళు మహారాష్ట్రకు చెందిన వాళ్ళని చెప్పి వీళ్ళు వాదించారు. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళని చెప్పి ఎవరు వాదించారంటే బండార్కర్ వాదించారనమాట. ఓకే, మొదటి రాజధాని ధన్యకటకం అన్నది అమరావతిలో ఉంది. సో వాళ్ళు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళే అని చెప్పి ఇతను అన్నారు. ఓకే, సో అవి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మళ్ళీ ఒక బాక్స్ ఇచ్చారు, ఇది పెద్ద అంత ఇంపార్టెంట్ అయితే కాదు. శాతవాహనులు ఆంధ్రభృత్యులు అని చెప్పి వివి మిరాసి అలానే బండార్కర్ చెప్పారు. శాతవాహనులు ఆంధ్రభృత్యులు కాదు అని చెప్పి డిసి సర్కార్ అన్నారు. ఆంధ్ర అన్నది జాతి నామం శాతవాహన అన్నది రాజ్యవంశ నామం, శాతకర్ణి అన్నది ఇంటి పేరు అని చెప్పింది ఎవరు అంటే కె నీలకంఠ శాస్త్రి. ఓకే,
శాతవాహనులు ఆంధ్రులుగా పేర్కొన్నది ఎవరు? భండార్కర్. శాతవాహనులు ద్రవిడులుగా పేర్కొన్నది బ్రహ్మ, ఆర్ఎస్ బ్రహ్మ. ఓకే, నెక్స్ట్ శాతవాహనులు అస్సక జానపదానికి చెందిన ఆంధ్రగణంగా, అంటే అస్మక అని ఒక ప్లేస్ ఉంది కదా, అస్సక ఎవరు చెప్పారు? బిఎస్ఎల్ హనుమంతరావు చెప్పారు. శాతవాహనులు ఆంధ్రులు కానీ మొదటిగా స్వాతంత్ర రాజ్యాన్ని మహారాష్ట్రలో స్థాపించారు అని చెప్పి గోపాలాచారి చెప్పారు. ఓకే, నెక్స్ట్ పురాణాల్లో శాతవాహనులను ఆంధ్రభృత్యులుగా పేర్కొన్నది అని చెప్పి ఎవరన్నారు? పివి పరబ్రహ్మ శాస్త్రి అన్నారు. శాతవాహనులు ఆంధ్రులు కారని వారు పురాణాల్లో పేర్కొన్నట్లు ఆంధ్రభృత్యులని, అంటే ఆంధ్రులకు సామంతులుగా ఉండి స్వతంత్రాధికారాన్ని సాధించారని తెలిపింది ఎవరు? రాయ చౌదరి, తర్వాత శ్రీనివాస శాస్త్రి చెప్పారు. ఓకే, ఆంధ్రుల భాష తెలుగు, కానీ శాతవాహనులు వాడింది ప్రాకృత భాష, అందువల్ల శాతవాహనులు ఆంధ్రేతరులు, అంటే ఆంధ్రేతరులు అనేసి శ్రీనివాస శాస్త్రి చెప్పారు. ఓకే, సో ఇంతటితో మనకి పార్ట్ 23 అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ శాతవాహనులు పార్ట్ 23లో వంశనామం నుంచి కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.